ఒక మెచ్యూర్ కంపెనీ స్టాక్స్ ని వాల్యూ చేయాలి అంటే మనం చూడాల్సిన ఫస్ట్ మోడల్ డిడిఎం అంటే డివిడెండ్ డిస్కౌంట్ మోడల్. అంటే కంపెనీ ఫ్యూచర్ లో ఇచ్చే డివిడెండ్స్ ని బేస్ చేసి ఇవాళ ఫేర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిడిఎం లో చాలా పాపులర్ మెథడ్ గార్డెన్ గ్రోత్ మోడల్. ఇది ఏం చెప్తుంది అంటే ఒక కంపెనీ డివిడెండ్స్ ని ప్రతి ఇయర్ కాన్స్టెంట్ రేట్ లో గ్రో చేస్తూ పోతే దాని వాల్యూని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫార్ములా చూద్దాం. P ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై K మైనస్ G. ఇక్కడ P అంటే స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ, D1 అంటే నెక్స్ట్ ఇయర్ డివిడెండ్, K అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్, G అంటే గ్రోత్ రేట్. చిన్న డౌట్ ఉంటుంది, D0 అంటే కరెంట్ ఇయర్ డివిడెండ్ తెలుసు, బట్ నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అని. ఎందుకంటే మనం ఆల్వేస్ ఫ్యూచర్ డివిడెండ్ అంటే D1 ని యూజ్ చేయాలి, కానీ D0 ఇచ్చినప్పుడు సింపుల్ గా ఇలా కన్వర్ట్ చేస్తాం. D1 ఈజ్ ఈక్వల్ టు D0 ఇంటూ 1 ప్లస్ G. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ 10 రూపీస్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12%, గ్రోత్ 7%. అప్పుడు 10 డివైడెడ్ బై 0.12 మైనస్ 0.07 అంటే 200. మీనింగ్ ఏంటి అంటే ఈ స్టాక్ ఇంట్రిన్సిక్ వాల్యూ 200 రూపీస్. ఒకవేళ మార్కెట్ ప్రైస్ 150 ఉంటే అండర్ వాల్యూడ్, 250 ఉంటే ఓవర్ వాల్యూడ్. ఈ మోడల్ కి ఒక లిమిటేషన్ ఉంది. ఈ మోడల్ వర్క్ అవ్వాలి అంటే డివిడెండ్స్ రెగ్యులర్ గా రావాలి, గ్రోత్ స్టెబుల్ గా ఉండాలి. కాబట్టి మెచ్యూర్ కంపెనీస్ కి మాత్రమే సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ, కోకోకోలా లాంటి కంపెనీస్ అన్నమాట. సో ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, డివిడెండ్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటే డిడిఎం పవర్ఫుల్ టూల్. నెక్స్ట్ వీడియోలో హై గ్రోత్ కంపెనీస్ కోసం FCFE మోడల్ ని సింపుల్ గా చూద్దాం. మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.